సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. లంచం అడగడానికి పర్టికులర్ రీజను, పర్టికులర్ సమస్య కూడా ఉండదేమో కొంతమందికి ఈ ఘటన చూస్తుండే. రీసెంట్గా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఏదైతే కంచెలి ఉందో బీసీ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర నుండి మనిషి దగ్గర అంటే ఒక్కొక్క విద్యార్థిని దగ్గర 5,000 రూపాయలు వసూలు చేస్తే ఇంకేముంది లక్షల రూపాయలు కూడేసుకోవచ్చు అనేసి అని 5,000 రూపాయలు పెద్ద లెక్కేంటి, 5 రూపాయలు అడగగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇచ్చేస్తారు కదా అని కొంతమంది వార్డెన్లు చాకచక్యంగా వ్యవహరించారు. సో ఈ విషయం తెలుసుకున్న ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారంతా కూడా విద్యార్థుల దగ్గర నుండి 5,000 రూపాయలు వసూలు చేసిన సొమ్ముని దాదాపు 1,80,000 రూపాయల పైచిలుకు సొమ్మును ఏసీబీడబ్ల్యూ దగ్గరికి అధికారులకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అయితే మాత్రం మెరుపు దాడి చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న ఘటన అంతా కూడా ఆశ్చర్యపరిచింది. సో ఏసీబీ అధికారులు వారందరినీ కూడా స్వాధీనం చేసుకొని పూర్తి వివరాలను కూడా వెల్లడించారు. అసలు చిన్న పిల్లల దగ్గర అంటే బడికొచ్చే పిల్లల దగ్గర ఏం లంచం అడుగుతామని కనీస ఇంగిత జ్ఞానం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 5 రూపాయలే కదా అని వదిలేస్తే చూసారా, ఒక్కొక్క రూపాయి కలిసి ఎంత అవుతుందో, రూపాయి కలిస్తే ఎన్ని కోట్లు గడించవచ్చు. అదే విధంగా ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుండి 5 రూపాయలు వసూలు చేస్తే దాదాపు 1,80,000 రూపాయలు పైచిలుకు డబ్బుని వీళ్ళంతా వసూలు చేస్తున్నారంటే గతంలో ఇంకెన్నిసార్లు ఇలా విద్యార్థులు ఇబ్బందులు గురి చేశారో అని కూడా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. సో ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి విద్యార్థుల దగ్గర నుండి ఎవరు ఎలా వసూలు చేశారు, ఏ ఏ ప్రాంతాల నుండి వార్డెన్స్ కంచెలలో ఉన్నటువంటి ఏబిసిడబ్ల్యూ అధికారులకి ఎలా ఇచ్చారో అనేక అంశాలను కూడా ఏసీబీ అధికారులు అయితే మాత్రం మీడియాకి వెల్లడించారు. వినేయండి. శ్రీకాకుళం ఏసీబీ వారికి రాబడిన సమాచారం మేరకు కంచిలి ఏబిసిడబ్ల్యూ గారి ఆఫీసు ఇన్ఛార్జ్ ఏబిసిడబ్ల్యూ గడ్డి బాలముకుందరావు గారు, ఈయన నర్సనపేట పోస్టింగు, ఎఫ్ఎస్సి కంచిలి. వారి పరిధిలో ఉండేటువంటి హాస్టల్ వార్డెన్స్ అందరినీ కూడా వారి దగ్గర వారి హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో మనిషికి 5 రూపాయలు చొప్పున మామూలు వసూలు చేస్తున్నట్టుగా మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఈ హాస్టల్ ఏబిసిడబ్ల్యూ గారి ఆఫీస్ మీద మేము ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలో సుమారు 5 హాస్టల్ వార్డెన్స్ ఉన్నారు. వారు ఏ ఊర్లు వారు సంబంధించిన వారంటే సోంపేట, అలాగే ఎర్రముక్కం, గొట్టపాడు, అలాగే ఇచ్చాపురం, కొలిగాం, అలాగే ఎంఎస్పల్లి, ఆశాపురం, అలాగే మామిడిపల్లి, పద్మనాభపురం, అలాగే మందస, పలాస. ఈ హాస్టల్స్ చెందినటువంటి 5 వార్డెన్స్ ఎవరైతే ఉన్నారో వారు డబ్బులు ఇచ్చిన పిదప అతని వద్ద, ఏబిసిడబ్ల్యూ గారి వద్ద, మరియు వారి సబార్డినేట్స్ అయినటువంటి రామకృష్ణ, మదన్ జేబుల్లోని తనిఖీ చేయగా దాదాపు 1,84,000 రూపాయల 70 రూపాయలు మాకు లభించింది. సదరు మొత్తాన్ని అన్నింటినీ మేము సీజ్ చేశాము. అదేవిధంగా ఆ మొత్తాన్ని ప్రభుత్వ వారికి జమ చేసి తదుపరి హాస్టల్ ఏబిసిడబ్ల్యూ గారి మీద తగు చర్య నిమిత్తం రిపోర్టు మూలకంగా తెలియజేశాం. ఇది ఆకస్మిక తనిఖీ. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఫర్దర్గా మేము ఏం చేయాలనేది మేము
మా పై అధికారులతో ప్రస్తుతానికి ఏబిసిడబ్ల్యూ గారి డబ్బులు మేము గవర్నమెంట్కి రాతపూర్వకంగా మేము తెలియజేస్తాం, ఇలా చేస్తున్నారు ఒక రిపోర్ట్ మూలకంగా మేము తెలియజేస్తాం. మొత్తం ఇక్కడ ఒక ఏబిసిడబ్ల్యూ గారు వారి సిబ్బంది ఒక ఇద్దరు, అలాగే ఒక 5 హాస్టల్ వార్డెన్స్ ఉన్నారు. వారి వద్ద నుంచి స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాము. అలాగే ఈ అమౌంట్ ఎవరెవరి దగ్గర నుంచి ఎంతంత ఏ హాస్టల్ నుండి ఎంతంత కలెక్ట్ చేశారో వాళ్ళే స్లిప్పులు రాసుకుని ఏబిసిడబ్ల్యూ సమర్పించడం జరిగింది. ఆ స్లిప్స్ కూడా మనం తనిఖీ చేస్తాము. వాటిని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి తవ్వు చేయించాము.